సన్నాహక మ్యాచ్ ద్వారా లంక వాతావరణానికి అలవాటు పడిన భారత జట్టు గాలే టెస్టుకు పూర్తిగా సంసిద్ధమైంది. సమతుల్యతగా ఉన్న ఈ ప్లేయింగ్ 11 లంక మైదానంలో విజయం సాధించి డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవాలని భావిస్తోంది. ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో ప్రారంభమయ్యే కీలకమైన తొలి టెస్టు కోసం భారత ఆతిథ్య తుది జట్టు సిద్ధమైంది. సన్నాహక మ్యాచ్ ఫలితాలు అలాగే ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా జట్టు కోర్పున విశ్లేషకులు సిద్ధం చేశారు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ రేసులో నిలవడానికి శ్రీలంకను ఓడించడం భారత్కు ఎంతో ముఖ్యం. శ్రీలంకతో జరగబోయే తొలి టెస్ట్ మ్యాచ్ కోసం రాహుల్ అలాగే యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. సన్నాహక మ్యాచ్లో వీరిద్దరూ మంచి పరుగులతో మెరిశారు. యశస్వి జైస్వాల్ దూకుడుగా ఆడడానికి ఇష్టపడితే కేఎల్ రాహుల్ లంక బౌలర్ల దాటిని తట్టుకుని సుదీర్ఘ సమయం పాటు క్రీజ్లో ఉండగలడు. సాయి సుదర్శన్ గాయం కారణంగా సిరీస్ నుంచి తప్పుకోవడంతో మూడో స్థానంలో దేవదత్ పడిక్కల్ అవకాశం దక్కించుకున్నాడు. వామప్ మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్లో పడిక్కల్ సూపర్ సెంచరీతో మెరిసి తన స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. చిన్నపాటి గాయం నుంచి కోలుకున్న భారత టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కి వచ్చి మంచి ప్రదర్శన కనబరిచాడు. ఐదో స్థానంలో తుఫాన్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ రానున్నాడు. సన్నాహక్ పోర్లో విఫలమైనప్పటికీ పంత్ ఎల్లప్పుడూ లంక బౌలర్లకు ఒక పెద్ద ముప్పుగా మారగలడు. ఆరో స్థానంలో ధ్రువ్ జురాల్ మ్యాచ్ ఫినిషర్గా నిలవనున్నాడు. గామింగ్ కండిషన్ దృష్ట్యా లోయర్ ఆర్డర్లో కూడా బ్యాటింగ్ లోతును ఉండాలని భారత్ భావిస్తోంది. ఈ క్రమంలో రవీంద్ర జడేజా ఏడో స్థానంలో బరిలోకి దిగుతున్నాడు. గడిచిన కాలంలో జడేజా బ్యాటింగ్లో సుస్థిరమైన ప్రదర్శన ఇస్తూ జట్టుకు ఒక వెన్నెముకలా మారాడు. ఎనిమిదో స్థానంలో ఆల్రౌండర్గా మానవ్ సుతార్ ఎంపికయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మంచి సగటు ఉన్న సుతార్ దిగువ వరుసలో అవసరమైన పరుగులు రాబట్టగలడు. గాలే పిచ్లు స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉన్నందున భారత జట్టు ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగనుంది. జడేజా, మానవ్ సుతార్ అలాగే ప్రధాన స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ కీలక పాత్ర పోషించనున్నారు. శ్రీలంకలో కుల్దీప్కి మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇక వేగవంతమైన బౌలింగ్ బాధ్యతలను మొహమ్మద్ సిరాజ్ అలాగే ప్రసిద్ధ్ కృష్ణ మోయనున్నారు. సన్నాహక్ మ్యాచ్లో వీరిద్దరూ సత్తా చాటి జట్టులో స్థానాలు ఖాయం చేసుకున్నారు. శ్రీలంకతో టెస్టు సిరీస్కు ముందు జరిగిన వామప్ మ్యాచ్లో టీమిండియా థ్రిల్లింగ్ విజయం సాధించింది. 207 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చివరి ఓవర్ల 16 పరుగులు అవసరమైన వేళ మొహమ్మద్ సిరాజ్ వరుసగా 3 సిక్సర్లు బాది భారత్కు అద్భుత విజయాన్ని అందించాడు. శ్రీలంకతో జరగబోయే ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్కు ముందు భారత్ జట్టుకు ఏకైక ప్రాక్టీస్ మ్యాచ్లో అద్భుత విజయం లభించింది. కొలంబోలోని ఎస్ఎస్సి మైదానంలో జరిగిన ఈ 3 రోజుల వామప్ మ్యాచ్లో ఫలితం కంటే కూడా అక్కడ వాతావరణానికి అలవాటు పడేందుకు టీమిండియా ఆటగాళ్లకు దీనికి ఒక మంచి అవకాశంగా ఉపయోగించుకున్నారు. చివరి రోజున లంక విసిరిన 207 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆఖరి ఓవర్లో విజయానికి 16 పరుగులు అవసరమైన సమయంలో భారత పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఊహించని రీతిలో వరుసగా 3 సిక్సర్లు బాది జట్టుకు థ్రిల్లింగ్ విజయాన్ని అందించాడు. మ్యాచ్ చివరి రోజు ఆదివారం రోజున భారత జట్టు తమ తొలి ఇన్నింగ్స్ను 357 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్లో వేగంగా పరుగులు సాధించిన శ్రీలంక జట్టు 200 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసి టీమిండియా ముందు 207 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. లంక ఓపెనర్ నిషాంత్ ఫెర్నాండో తొలి ఇన్నింగ్స్లోనే రెండో ఇన్నింగ్స్లోనూ అలాగే అర్ధశతకంతో రాణించాడు. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్ అలాగే రవీంద్ర జడేజాలు చెరో 2 వికెట్లు తీసి ప్రభావం చూపారు. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఒకసారిగా ఓపెనర్లు శుభ్మన్ గిల్ అలాగే యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ను ప్రారంభించారు. గాయం కారణంగా తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయలేని గిల్ తొలి ఇన్నింగ్స్లో 0 పరుగులకే అవుట్ అయిన జైస్వాల్ ఈసారి అద్భుతమైన ఆట తీరుతో సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జైస్వాల్ హాఫ్ సెంచరీతో సాధించిన తర్వాత రిటైర్డ్ అవుట్గా వెళ్లగా రిషబ్ పంత్ స్పిన్ బౌలింగ్ను ఎదుర్కొంటూ క్రీజులో ఎక్కువ సమయం గడిపాడు. ధ్రువ్ జురాల్ నిరాశపరిచిన అలాగే రవీంద్ర జడేజా, మానవ్ సుతార్లు కొద్దిసేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. మ్యాచ్ ముగిసే చివరి నిమిషాల్లో సారాంశ్ జైన్ అలాగే గుర్నూర్ బ్రార్తో కలిసి మొహమ్మద్ సిరాజ్ బ్యాటింగ్ చేయడానికి మైదానంలోకి వచ్చారు. ఆఖరి ఓవర్లో టీమిండియా గెలుపుకు 16 పరుగులు కావాల్సి ఉండగా లంక స్పిన్నర్ సువంత్ వేసిన బౌలింగ్పై సిరాజ్ పంజా విసిరాడు. వరుసగా 3 సిక్సర్లు బాది మ్యాచ్ను ముగించాడు. కేవలం 5 బంతుల వ్యవధిలో 4 సిక్సర్లు కొట్టిన సిరాజ్ మొత్తం 15 బంతుల్లో 32 పరుగులు నాటౌట్గా నిలిచి బ్యాట్తో కూడా తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఇంకా భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ మైదానంలో ఉంటే ఎంటర్టైన్మెంట్కు కొదవ ఉండదు. తన బ్యాటింగ్తోనే కాకుండా చేష్టలతోనూ అతడు అందరి దృష్టిని ఆకర్షించుకున్నాడు. తాజాగా శ్రీలంక 11తో జరిగిన వామప్ మ్యాచ్లోనూ అదే జరిగింది. కొలంబో వేదికగా జరిగిన 3 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో పంత్ తన బ్యాటింగ్ శైలిని కాక ఫుట్బాల్ నైపుణ్యంతోనూ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో త్వరగా అవుట్ అయి పెవిలియన్ చేరిన పంత్ రెండో ఇన్నింగ్స్లో మాత్రం పూర్తి భిన్నమైన వ్యూహంతో మైదానంలోకి అడుగుపెట్టాడు. రెండో ఇన్నింగ్స్లో ప్రారంభంలో అత్యంత జాగ్రత్తగా ఆడాడు. ఎలా అంటే మొదటి 21 బంతుల వరకు పరుగుల ఖాతానే తెరవలేదు. దాటిగా ఆడే రిషబ్ పంత్ ఇలా సుదీర్ఘంగా డిఫెన్స్ ఆడడం చూసి డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న హెడ్ కోచ్ అలాగే గౌతమ్ గంభీర్తో సహా అందరూ ఆశ్చర్యపోయారు. అయితే క్రీజ్లో కుదురుకున్నాక పంత్ తన అసలు రూపాన్ని బయటకు తీశాడు. శ్రీలంక బౌలర్లు కేశవ, సువన్ అలాగే దువల్ బౌలింగ్లో విరుచుకుపడుతూ 3 భారీ సిక్సర్లతో చెలరేగాడు. పంత్ సిక్సర్ల హోరును అడ్డుకోవడానికి స్పిన్నర్ సుధీర వైడ్ లెగ్ ఆఫ్ స్టంప్ దిశగా బంతులు వేయడం ప్రారంభించాడు. అయితే ఆ బంతులను వదిలేయకుండా పంత్ తన కాళ్లతో ఫుట్బాల్ ప్లేయర్ లాగా మారి బంతిని వెనక్కి తన్నుతూ విన్యాసాలు చేశాడు.
పంత్ చేసిన ఈ క్రేజీ పని చూసి మైదానంలోని ఆటగాళ్ల పాటు ప్రేక్షకులు కూడా నవ్వారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇంకా ఈ వార్మప్ మ్యాచ్లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించి గాలే టెస్టుకు ముందు మంచి ఆత్మవిశ్వాసాన్ని మూటగట్టుకుంది. తొలి ఇన్నింగ్స్లో భారత బౌలర్లు శ్రమించినప్పటికీ రెండో ఇన్నింగ్స్లో బ్యాటర్లు మెరుపులు మెరిపించారు. ఆగస్టు 15న గాలే మైదానంలో భారత్ శ్రీలంక జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. రెండో టెస్ట్ మ్యాచ్ ఆగస్టు 23 నుంచి కొలంబోలోని ఎస్ఎన్సీ మైదానంలో జరుగుతుంది.